హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియాకి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది చూడబోతున్నాం ఫ్రెండ్స్. మరి ఈ రిక్రూట్మెంట్ అనేది ఏ జాబ్ క్యాడర్కి అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అప్లికేషన్ డేట్స్ అనేవి ఏంటి అండ్ అదర్ నోటిఫికేషన్ రిలేటెడ్ డేటా అనేది ఈ రోజు మనం చూద్దాం ఫ్రెండ్స్. అఫీషియల్ నోటిఫికేషన్ మీరు చదవాలనుకున్నట్లయితే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం ఫ్రెండ్స్. మీరు లింక్ అనేది మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా అఫీషియల్ నోటిఫికేషన్కి రీడైరెక్ట్ అవుతారు. లేదా గూగుల్లోకి వెళ్ళి ఏఐసి ఇండియా రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని టైప్ చేసినా సరే ఫస్ట్ లింక్ అనేది మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ వస్తుంది ఫ్రెండ్స్. లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మీరు చదువుకోవచ్చు. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. రైట్ ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ చూసినట్లయితే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి ఆఫీసర్ క్యాడర్ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఆఫీసర్ క్యాడర్కి సంబంధించి మనకి ఏ జాబ్స్కి కానీ రిక్రూట్మెంట్ జరుగుతుందో చూసినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీస్ అండ్ మనకి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ హిందీ ఆఫీసర్ అని చెప్పేసి స్కేల్ 1 క్యాడర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీకి వచ్చేసేటప్పటికి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అన్నట్టు చూసినట్లయితే 30 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే హిందీ ఆఫీసర్కి చూసినట్లయితే ఓన్లీ 1 వేకెన్సీ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి అప్లికేషన్స్ డేట్స్ అనేవి చూసినట్లయితే 23rd నవంబర్ నుంచి 13th డిసెంబర్ వరకు మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి మనకి 30 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మరి వాటిని రిజర్వేషన్స్ ప్రకారంగా సెగ్రిగేట్ చేసి మనకి నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఎస్సీకి 5, ఎస్టీకి 2, ఓబీసీకి 8, ఈడబ్ల్యూఎస్కి 2, అన్రిజర్వ్డ్ వచ్చేసేటప్పటికి 14 జాబ్స్ అనేవి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మరి ఇక్కడ ట్రైనింగ్ మేనేజర్కి మనకి ట్రైనింగ్ పీరియడ్ వచ్చేటప్పటికి మనకి ఎంత ఉంటుందంటే ఇక్కడ 2 years ట్రైనింగ్ పీరియడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అలానే మనకి హిందీ ఆఫీసర్కి చూసినట్లయితే మనకి ప్రొవిషనరీ పీరియడ్ అనేది ఓన్లీ 1 yearకి మాత్రమే ఇక్కడ జాయినింగ్ డేట్ నుంచి మనకి మెన్షన్ చేశారు. మరి ఆ జాబ్కైనా ఈ జాబ్కైనా క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది, డేట్ ఆఫ్ జాయినింగ్ దగ్గర నుంచి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఏమో 2 years అండ్ అలానే స్కేల్ 1 ఆఫీసర్ హిందీ ఆఫీసర్ ఏదైతే స్కేల్ 1 క్యాడర్ ఉందో ఆ క్యాడర్ కి సంబంధించి మనకు 1 year అనేది ప్రొవిజనరీ పీరియడ్ అనేది ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి సంబంధించి పే స్కేల్ మనం ఒకసారి చూసినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ వచ్చేటప్పటికి మనకు 2 years అనేది మనకి ట్రైనింగ్ పీరియడ్ అని మాట్లాడుకున్నాం. అందులో ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 40,000 per month ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి 42,500 రూపీస్ per month అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే హిందీ ఆఫీసర్కి మనం గమనించినట్లయితే బేసిక్ పే ఏమో 32,795 రూపీస్ ఉంటుంది. మరి అలవెన్సెస్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే అరౌండ్ మనకి 65,000 per month అనేది మనకి ఇక్కడ పేమెంట్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. మరి ఫర్దర్గా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనము నోటిఫికేషన్ చదివినట్లయితే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రతి జాబ్ క్యాడర్కి మనకు సపరేట్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మరి ఆ జాబ్ క్యాడర్కి సంబంధించి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే అగ్రికల్చర్ సైన్సెస్కి సంబంధించి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించిన జాబ్కి చూసినట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీఎస్సీ హార్టికల్చర్ లేదా బీఈ బీటెక్ ఇన్ అగ్రికల్చర్ చేసి ఉండాలి. మినిమం మనకి 60% ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే మనకు 55% ఉన్నట్లయితే సరిపోతుంది. లేదా ఎంఎస్సీ అగ్రికల్చర్ విత్ 60% మార్క్స్ ఉన్నా లేదా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 55 మార్క్స్ ఉంటే మనకి ఈ జాబ్కి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి గ్రూప్ బికి సంబంధించిన జాబ్ చూసినట్లయితే మనకి బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి లేదా ఐటీకి సంబంధించి చేసి ఉండాలి. విత్ 60% మనకి అగ్రిగేట్ పర్సంటేజ్ అనేది ఉండాలి. లేదా ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మరి ఆ క్వాలిఫికేషన్ కాకుండా మరి ఎంసీఏ మాస్టర్స్ చేసి కంప్యూటర్ అప్లికేషన్స్లో మనకి 60% ఉన్నట్లయితే మనకి ఎలిజిబిలిటీ అనేది దొరుకుతుంది. లేదా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే మనకి 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మరి అలానే లీగల్కి సంబంధించి చూసినట్లయితే గ్రూప్ సి క్యాడర్ జాబ్ వచ్చేస్తుంది. అండ్ గ్రాడ్యుయేట్ ఇన్ లా విత్ 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 55% మార్క్స్ అనేవి సరిపోతాయి. అండ్ ఆ క్వాలిఫికేషన్ కాకపోయినా ఆర్ అని మెన్షన్ చేసి మనకు మాట్లాడారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లా విత్ 60% మార్క్స్ అనేవి మనకి ఇక్కడ ఉండాలి ఫ్రెండ్స్. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 55% మార్క్స్ ఉన్నట్లయితే సరిపోతుంది. అలానే అకౌంటెంట్కి చూసినట్లయితే మనకి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి బీకామ్ విత్ 60% మార్క్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 55% సరిపోతుంది. ఎంకామ్ విత్ 60% మార్క్స్ ఉండాలి. లేదా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 55% మార్క్స్ అనేవి సరిపోతాయి. లేదా మనకి చార్టెడ్ అకౌంటెంట్ అయినట్లయితే మనకి ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలానే కంపెనీ సెక్రటరీ లేదా
కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్కి సంబంధించిన కోర్సులు చేసినా లేదా MBA ఫైనాన్స్ 2 years రెగ్యులర్ కోర్స్ చేసినట్లయితే 60% అగ్రిగేట్ పర్సంటేజ్తో మనకి ఎలిజిబిలిటీ అనేది దొరుకుతుంది. అదే SC/ST క్యాండిడేట్స్ అయినట్లయితే 55% మార్క్స్ అనేవి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ సరిపోతుంది ఫ్రెండ్స్. మరి హిందీ ఆఫీసర్కి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ ఆర్ హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్ హ్యాస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఉంటే మనకి బ్యాచిలర్ డిగ్రీకి మనకి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 60% అగ్రిగేట్ మార్క్స్ తోటి. SC/ST అయితే ఇందాక మాట్లాడుకున్నాం కదా అదే 55% సరిపోతుంది. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ హ్యాస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఎట్ బ్యాచిలర్ డిగ్రీ లెవెల్ విత్ 60% మార్క్స్. అంటే ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఇంగ్లీష్కి సంబంధించి. అండ్ హిందీ అనేది మన గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ ఏదైతే డిగ్రీలో మనకి ఖచ్చితంగా మనకి హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా ఉన్నట్లయితే అప్పుడు కూడా మనకి ఎలిజిబిలిటీ అనేది సరిపోతుంది. అక్కడ అది కాకుండా మనకి ఇంకా వేరే క్వాలిఫికేషన్స్ ఏవి సరిపోతాయి అన్నట్లయితే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ హ్యాస్ సబ్జెక్ట్ ఎట్ బ్యాచిలర్స్ డిగ్రీ లెవెల్ విత్ 60% మార్క్స్. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సాంస్క్రిట్కి సంబంధించి చేసి ఉన్నట్లయితే ఇంగ్లీష్ అండ్ హిందీ మనకు సబ్జెక్ట్స్గా తీసుకొని ఉండి మనం డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మనకు ఎలిజిబిలిటీ వస్తుంది విత్ 60% మార్క్స్ అనేవి మనకు వచ్చి ఉండాలి. అదే SC/ST క్యాండిడేట్స్కి అయితే 55 సరిపోతుంది ఫ్రెండ్స్. అలానే మనం ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 21 years అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 30 years ఫ్రెండ్స్. మరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనం చూసినట్లయితే మనకి 1 November 1991 కన్నా ముందు పుట్టి ఉండకూడదు. అలానే మనకి 31 October 2000 తర్వాత పుట్టిన వాళ్ళు అయ్యి ఉండకూడదు ఫ్రెండ్స్. ఈ టైం పీరియడ్ లోపు ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ అనేది దొరుకుతుంది. మరి ఏజ్ రిలాక్సేషన్ ఉందా అంటే 100% మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అది షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబల్స్, SC/ST క్యాండిడేట్స్కి అయినట్లయితే 5 years, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి నాన్ క్రిమీ లేయర్ అయినట్లు వాళ్ళకైతే 3 years అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అంటే మనకి డిసేబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫర్దర్గా నోటిఫికేషన్లో మూవ్ అని చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా అదర్ డీటెయిల్స్ మనకి ఇంకా ఏం ప్రొవైడ్ చేశారు అని చెప్పేసి. రైట్ ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ 150 మార్క్స్కి. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేటప్పటికి 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది. మరి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఏ సెక్షన్స్ బేస్ చేసుకొని ఎన్ని మార్క్స్కి మనకి డివైడ్ చేశారు అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆల్ డిసిప్లిన్స్ అంటే మనం ఏ క్యాడర్ జాబ్కి అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి మనము ఏ పర్టికులర్ స్పెషలైజేషన్ చేసి ఉన్నా కానీ మనం ఈ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి వస్తుంది. మనకి ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకి రీజనింగ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఉంటుంది. మాక్సిమం మార్క్స్ వచ్చే 25 అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25. మనము హిందీలో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ మన క్వశ్చన్ పేపర్ చూడడానికి మనకు అవకాశం ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కూడా మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. మాక్సిమం మార్క్స్ 20 marks అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20. ఇంగ్లీష్ ఖచ్చితంగా మనం ఇంగ్లీష్లోనే చదివి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి చూసినట్లయితే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. మాక్సిమం మార్క్స్ 20 అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 20. మనం ఈ జనరల్ అవేర్నెస్ సెక్షన్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్లో అయినా చదివి ఆన్సర్ చేయొచ్చు, లేదా మనకి లాంగ్వేజ్ హిందీ వచ్చినట్లయితే మనం హిందీలో అయినా సరే మనం క్వశ్చన్ పేపర్ అనేది చూడడానికి అవకాశం దొరుకుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసినట్లయితే మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ 25 questions అండ్ 25 marksకి మనకి ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. అలానే పర్సనల్ టెస్ట్ టు అసెస్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇన్ ది రిలవెంట్ డిసిప్లిన్. మనం ఏదైతే స్పెషలైజేషన్ చేసామో ఆ స్పెషలైజేషన్ చేసిన టాపిక్ మీద అంటే ఆ సబ్జెక్ట్ మీద మనకి మాక్సిమం మార్క్స్ మనకి 35 marks అండ్ అలానే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 35 అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది చూసుకోవచ్చు. ఇంగ్లీష్ ఆర్ హిందీ మనం లాంగ్వేజ్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఒకటి రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే రాయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 3 questions ఉంటాయి అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికి 25 marks అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి డిస్క్రిప్టివ్ టెస్ట్లో ఏమేమి రాయాలి అంటే ఎస్సే, ప్రెసి రైటింగ్ అండ్ కాంప్రహెన్షన్ అనేవి ఈ 3 మనకు అక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి అలానే హిందీ ఆఫీసర్కి మనం చూసినట్లయితే మనకి టెస్ట్ ఆఫ్ రీజనింగ్కి సంబంధించి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికి 20, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 20 ఉంటుంది ఫ్రెండ్స్. మనం క్వశ్చన్ పేపర్ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్లో మనం చూడొచ్చు. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ 20 marks అండ్ 20 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలానే
టెస్ట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అంటే మనం హిందీ ఆఫీసర్ ఏదైతే మాట్లాడుకున్నామో ఇది ట్రాన్స్లేషన్ జాబ్. ఇక్కడ టెస్ట్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. మనకి ఇక్కడ మొత్తం ఎన్ని ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ 20 మాక్సిమం మార్క్స్ అండ్ 20 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే టెస్ట్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వొకాబులరీని బేస్ చేసుకొని హిందీ అండ్ ఇంగ్లీష్ మీద మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఫ్రేమ్ చేస్తారు. మాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికి 40 అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు కూడా ఇక్కడ 40 అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది మనకి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ హిందీ టైపింగ్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఇక్కడ మాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికి 50 అండ్ అలానే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 5 ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఎవరైతే క్యాండిడేట్స్ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారో వారికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ మనకి జాబ్ ప్రొవైడ్ చేయడం కూడా మనం ఏదైతే ఆన్లైన్ ఎగ్జామ్ రాసామో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని రెండింటిని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది మనకి తీయడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మనకి జాబ్స్ అనేవి అలొకేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇంకా ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో మూవ్ అయినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి 2 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, విజయవాడ అండ్ విశాఖపట్నం. అదే ఇన్ కేస్ మనం తెలంగాణలో స్టే చేస్తున్న వాళ్ళమైనట్లయితే మనకి ఇక్కడ మొత్తం 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి అండ్ ఖమ్మం అనేవి మనకి 3 ప్లేసెస్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇంకా నోటిఫికేషన్లో మనం మూవ్ అయినట్లయితే మనం కాల్ లెటర్కి సంబంధించిన డేటా అనేది కనిపిస్తుంది. మన కాల్ లెటర్ అనేది ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాంటి హార్డ్ కాపీ అనేది మనకి పంపించడం జరగదు ఫ్రెండ్స్. ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఏదైతే మన ఐడి ప్రూఫ్ ఏదైతే కన్సిడర్ చేస్తామో ఆ ఐడి ప్రూఫ్కి సంబంధించి డేటా అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ ఏంటంటే వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ అనేది మనం ప్రొవైడ్ చేసి ఉండాలి. అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి మనము క్యారీ చేయాల్సి ఉంటుంది. లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డ్ లాంటి ఐడి ప్రూఫ్స్ అనేవి ఐడి ప్రూఫ్స్ కింద కన్సిడర్ చేయడం జరగదు ఫ్రెండ్స్. ఇంకా ఫర్దర్గా మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాని ఇక్కడ కూడా మనము మన సిగ్నేచర్, ఫోటో అండ్ లెఫ్ట్ థంబ్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం రిజిస్ట్రేషన్కి ముందే ఇవన్నీ సాఫ్ట్ కాపీస్ కింద కన్వర్ట్ చేసి మన దగ్గర క్యారీ చేయమని మనకి చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి ఆ సాఫ్ట్ కాపీస్ అనేవి మనకి ఎన్ని పిక్సెల్స్లో ఉండాలి ఏంటనేది కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ నోటిఫికేషన్లో మీకు చదవడం ఇబ్బంది అనిపించినా కానీ మనం ఎప్పుడైతే మన అప్లికేషన్స్ మనము సబ్మిట్ చేస్తూ ఉంటామో అక్కడ కూడా మనకి సైడ్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ చదివైనా సరే మనము ఆ సాఫ్ట్ కాపీస్ అనేవి పిక్సెల్స్లో కన్వర్ట్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మనం ఫీజ్ ఛార్జెస్ చూసినట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి చూసినట్లయితే మనకి 200 రూపీస్ అనేవి ఇంటిమేషన్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే అదర్ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి మనకి 1000 రూపీస్ అనేవి మనకి ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ మోడ్లో మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మనం ఫర్దర్గా మూవ్ అయినట్లయితే మనకి ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించి శాంపిల్ అనేది ప్రొవైడ్ చేశారు. మీరు వీడియో పాజ్ చేసి ఒకసారి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మొత్తం చదివి మీరు క్లియర్గా రాసి మీరు సాఫ్ట్ కాపీ అనేది మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో మూవ్ అయినట్లయితే స్కానింగ్ డాక్యుమెంట్స్ మనకి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. వీడియో అనేది ఒకసారి పాజ్ చేసి ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఒకసారి చదివి అప్లై చేయండి. నెక్స్ట్ ఫర్దర్గా మనం మూవ్ అయినట్లయితే అండ్ ఇక్కడ మనకి ప్రొసీజర్ ఫర్ అప్లోడింగ్ ది డాక్యుమెంట్స్ కూడా మనకి ఇక్కడ జరిగింది ఫ్రెండ్స్. మనకి డాక్యుమెంట్స్ని ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి 1 by 1 ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే పని అయితే మీరు వీడియో అనేది పాజ్ చేసి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదివి ఆ తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఫర్దర్గా నోటిఫికేషన్లో మూవ్ అయినట్లయితే మనము సెల్ ఫోన్స్ లేదా ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి మనం క్యారీ చేయకూడదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎప్పుడు అన్నట్లయితే ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు కానీ మనం ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి క్యారీ చేయకూడదు. ఇన్ కేస్ క్యారీ చేసినట్లయితే మన అప్లికేషన్ని డిస్క్వాలిఫై చేస్తారు అని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అలానే ఇంకా మేజర్ పాయింట్ చూసినట్లయితే క్యాన్వాసింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ విల్ బి ఏ డిస్క్వాలిఫికేషన్. ఎవరైనా ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కంప్లీట్గా చదివి అర్థం చేసుకొని ఆ తర్వాత అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.